ఇవన్నీ ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు నిమిషం అండి. ఆయన ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి. తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నేను 100% మీరు వక్రీకి చెప్తున్నారు. అది కాదు. ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అని వ్యక్తిగత వ్యాఖ్యలేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు అని నేను వినలేదు, నేను చూడలేదు. నేను అనుకుంటాను ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడారంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తే తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్ స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పర్యటించుకుంది. ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. కానీ లేని విషయాన్ని ఊరికనే రేకెత్తించడం కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నా. పార్టీ ఎక్కడ మాట్లాడారండి? ఆయన ప్రెస్ మీట్ లోను సెక్రటరియట్లో మాట్లాడారా? ఏమని? నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. నేను ఆయనతో కూడా మాట్లాడాను. ఇగో నేను ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన దాన్ని నేను అన్న మాటని వక్రీకరించా. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు అయ్యండి మా పార్టీ ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను, దయచేసి ప్లీజ్, మా పార్టీ స్టాండ్ అది కాదు. మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఉన్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి, మా నిర్ణయం, మా బాధ్యత. అది పార్టీ నిర్ణయం. ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు మళ్ళీ కావాలని అడుగుతారు. ఉమ్మడిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇచ్చేశారు. మరి ఒక విషయం, ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే చట్ట ప్రకారం రావాల్సి ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఇచ్చేసినవి సెటిల్ అయిపోయినవి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? వాటి గురించి మాట్లాడతారు ఎవరైనా? ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా కుటుంబం ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ఒప్పందాల ప్రకారం జరిగిన తర్వాత ఎవరైనా అడుగుతారా? ఆలోచన ఉందా? ఎవరైనా అది కాదు కదా. ఎందుకు అడుగుతారు? ఏదైతే చట్ట ప్రకారము ఇంకా పరిష్కారం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పరిష్కారం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం. వాటిని పరిష్కారం చేసుకోవడానికి, వాటిని సాధించుకోవడానికి అది దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మా స్టాండ్. ఐదేళ్ళు కాదు దాన్ని, అది కాదండి, 5 ఏళ్ళు కాదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? అది కాదు. దాని తర్వాత మేము వచ్చాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఒకటిగా సాధించుకొస్తున్నాం. ఇంకా కొన్ని మిగిలిపోవాలి, 1, 2 మీకు అందులో ప్రధానమైంది మాకు సోషల్ స్టాటస్, ప్రత్యేక హోదా, దాని మీద సాధించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇంక దాని గురించి ఇంకా విషయం ఎక్కడ ఉంది? దాన్ని చెప్తున్నాం కదా ఓపెన్గానా. అసలు కాదు ఎలాగవుతుంది? హౌ క్యాన్ 10 years ఇచ్చారు, ఎలాగవుతుంది? ఒకవేళ ఏదైనా మన కేంద్రం వచ్చి పునరాలోచన చేసుకుంటే అది మాకు సంబంధం లేని విషయం. ఎలాగవుతుంది? ఈ సబ్జెక్ట్ అయిపోయిందా? చెప్పు. అలాగే సార్, నిన్నటి వ్యాఖ్యల్ని సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు కూడా అంటే అటు అమరావతి కానీ ఇటు విశాఖ కానీ రెండు డెవలప్ చేయలేదు కాబట్టి ఎన్నికల స్టంట్ లో భాగమే వైసీపీ పట్టించడానికి ఇలాంటి చౌకబారు విమర్శలకి చౌకబారు మాటలతో ఎన్నికల్లో విజయం సాధించుకుందాం అనుకున్న స్టాండ్ మా పార్టీది కాదు. ఇలాంటి ఎత్తులు జిత్తులు మేము పార్టీ లేదు. అది మా పార్టీ మా నాయకత్వాలకు తత్వం కాదు. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది మా తత్వం. ఇలాంటి జిమ్మికి లాంటి మాకు ఇలాంటి చౌకబారు మాటలు మేము మాట్లాడాం. ఎవడో నవ్వుతాడు. దీంతో వచ్చి ఎన్నికలకి దీనికి ఏమనుకుంటున్నారు? మాకు ఇలాంటి అంశాలు ఇదే దానివల్ల ఏంటి? అది వస్తారు కదండి. ఆయన నాకు మార్నింగ్ కూడా చెప్పండి, మాట్లాడాను. ఏంటంటే ఇలా విమర్శ వాళ్ళందరూ ఏమంటారన్నా తప్పది. నేను మాట్లాడింది క్లారిటీగా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారం ఉన్నాయో, దాంట్లో ప్రెషర్ స్టాటస్ ఇలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు. ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో కానీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అంతే తప్ప ఏమన్నది వాళ్ళు ఏదో అనుకుంటే నాకేం సంబంధం అని చెప్పి ఆయన మరి మీకెలా చెప్పారు? నాకు చెప్పిందని నా రైట్ కదా. నేను మాట్లాడుతున్నా మీ ముందే కదా. నేనేమి వంటలు మాట్లాడట్లే కదా. ఓకేనా? కాబట్టి అది పక్కన పెట్టండి. ఇక ప్రతిపక్షాలు మాట్లాడారంటారా? వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇందాక చూసాం వచ్చాను కదా, జగన్మోహన్ ఆస్తుల కోసం అంటే ఉమ్మడి రాజధాని అడుగుతున్నట్ట. ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఆస్తులకి హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు నాకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు ఉంది.